భారతంలో కురుక్షేత్ర యుద్ధం జరగడానికి ప్రధానమైన కారకుడు శకుని. ఈ శకుని కారణంగా లక్షలాది మంది చనిపోయినప్పటికీ అతను చివరికి నరకానికి వెళ్లకుండా స్వర్గానికి వెళ్ళాడు. అదేంటి ఇన్ని పాపాలు చేసిన శకునికి అసలు స్వర్గంలో ప్రవేశం ఎలా దొరికింది? ఇప్పుడు తెలుసుకుందాం. శకుని చెల్లి అయిన గాంధారి జాతకంలో ఒక దోషం ఉండేది. దాని ప్రకారం ఆమెని ఎవరైతే పెళ్లి చేసుకుంటాడో అతను వెంటనే చనిపోతాడు. ఈ దోషాన్ని తొలగించేందుకు ఈ గాంధారికి ధృతరాష్ట్రుడితో పెళ్లి జరగక ముందు ఒక మేకబోతుతో పెళ్లి చేస్తారు. ఆ విషయం తర్వాత ధృతరాష్ట్రుడికి తెలిసి కోపంతో శకుని అతని తల్లిదండ్రులను జైల్లో వేస్తారు. ఆ జైల్లో వాళ్ళకి తినడానికి తిండి కూడా సరిగా పెట్టారు. దాంతో శకుని తండ్రి చనిపోతాడు. శకుని తండ్రి చనిపోతూ నువ్వు ఎలాగైనా సరే కౌరవ వంశాన్ని నాశనం చెయ్యాలి. నేను చనిపోయిన తర్వాత ఎముకలతో పాస్తికలను తయారు చేయి, అవి నువ్వు చెప్పినట్టు వింటాయని చెప్పాడు. ఈ విధంగా శకుని తన తండ్రి కోరికను తీర్చేందుకు కౌరవులను రెచ్చగొట్టి కురుక్షేత్రం యుద్ధం జరిగేలా చేసి లక్షలాది మంది చావులకు కారణం అయ్యాడు. ఇతను చేసింది తప్పే అయినా